నా చేతిలో రూపాయి లేదు ల్యాండ్ తీసుకుందామన్న టైంకి. అసలు ఎలా తీసుకుంటామో ఏంటో అనేది తెలియదు, కానీ తీసుకుందామని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అదైతే మీకు ఇప్పుడు చెప్తాను. మా అమ్మ వాళ్ళు 7 lakhs ఇచ్చారు, ఈశ్వర్ వాళ్ళ డాడీ 2 lakhs, చిన్న 2 lakhs, రామారావు నాన్న 50,000, మా అత్త గొలుసు 1,50,000 పెట్టాను, ఇంకా శ్రీను బావ 50,000 ఇచ్చాడు. నేను నా గోల్డ్ మా అమ్మ వాళ్ళకి నా పెళ్ళికి పెట్టింది చాలా మటుకు అమ్మేశాను 3,26,000కి. మా దగ్గర మేము చీటీ వేస్తుండే 4 lakhs, ఆ చీటీ ఎత్తేసుకున్నాము. 10,000 టోకెన్ అమౌంట్, 200 డీడీ, 200 రిజిస్ట్రేషన్కి టోకెన్ నెంబర్ తీసుకోవడానికి 70,000 ఒక అక్క ఇచ్చారు, మహేశ్వర్ అక్క, మల్లీశ్వరి. ఇంకా 3,500 వచ్చి డీడీ, 3,500 వచ్చి అకౌంట్ ఓపెన్ చేసాం, 50,000 మా అక్క ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం నేను ఎవరో తెలీదు, నేను ఏంటో తెలీదు, ఈ అమ్మాయి ఇస్తుందా వెళ్ళిపోతుందా అని ఏమీ ఆలోచించకుండా నాకు మహేశ్వర్ అక్క, అది పెద్ద అమౌంట్ కాదు, 70,000, కాకపోతే అది నాకు ఆ టైంలో అది నాకు పెద్ద అమౌంట్ అనిపించింది. తెల్లారితే రిజిస్ట్రేషన్, ఎర్లీ మార్నింగ్ రిజిస్ట్రేషన్, కానీ నాకు నమ్మి ఆ అక్క నాకు 70,000 ఇచ్చింది. నేను అడగగానే అక్క, నేను ఎవరో తెలియదు, కొత్తగా వచ్చాను అనమాట. అదే తెలుగు వాళ్ళు, ఈ అమ్మాయి నమ్మొచ్చో నమ్మకూడదో అని కూడా ఆలోచించకుండా, సరేలేను నాకు నెంబర్ పెట్టు, నీకు 70,000 వేపిస్తా అని చెప్పి వేయించిందనమాట. చాలా థ్యాంక్ యూ అక్క. ఇది తీసుకోవడానికి చాలామంది నాకు చాలా మాటలు అన్నారు ఈ ల్యాండ్ తీసుకునేటప్పుడు. అవన్నీ నేను ఏం పట్టించుకోలేదు. నేను నా కొడుకు ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకున్నా. సబ్స్క్రైబ్.